దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నచ్చి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి నీ వాక్యము చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం కులబడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ఘనత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని ఎందుకంటారంటేనే మనము చూడండి పిల్లరా, ఈరోజు పరిస్థితులను చూస్తే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకోసమే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాం. మరి సంఘానికి వచ్చిన మనం అందరము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. ఈరోజు అంశము, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. చూడండి పిల్లరా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు పిల్లరా. ఆ మూలవాక్యాన్ని చదువుకొని మనం ప్రారంభం చేద్దాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము చదువుకుందాం పిల్లరా. మూలవాక్యం, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. పిల్లరా, మరి మూలవాక్యం చదువుకున్నాం. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి? మరి పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు సువార్త విషయంలో. మరి ఎన్నో ఇబ్బందులు ఇరుకులలో ఉంటూ మరి ఎందుకు అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు? ఏంటి ఈ శ్రమ? మరి శరీర సంబంధమైన శ్రమనా, ఆత్మ సంబంధమైన శ్రమనా? చూడండి పిల్లరా, మరి శ్రమ అంటే శరీర సంబంధమైన శ్రమనా, ఆత్మ సంబంధమైన శ్రమనా? మనము ఆలోచన చేయాలి పిల్లరా. మరి ఆత్మ సంబంధమైన శ్రమయే అని లేఖనం చెప్తుంది. బైబిల్ అంతా ఆత్మను గురించి చెప్తుంది, ఆత్మను గురించి చెప్తుంది, శరీరం గురించి చెప్తుంది. బైబిల్ అంతా శరీర స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి అని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. పౌలు గారు చాలా చక్కగా విడదీసి శరీర స్వభావం ఏంటి, ఆత్మ స్వభావం ఏంటి అనేది చాలా పౌలు గారు రాసిన సుమారు 14 పత్రికల్లో చాలా స్పష్టంగా ఉంటుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధమైన శ్రమనే. చూడండి పిల్లరా, మరి ఈ ఆత్మ సంబంధమైన శ్రమ, మరి సువార్త ఎందుకు ప్రకటించాలంటే సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అంటే మరి ఆత్మ రక్షణ లేదా, రక్షింపబడలేదా అంటే లేదు ప్రియులారా. ఆత్మ మరి శరీరాని కోసమే బ్రతుకుతున్న మనము, మరి చనిపోతే పాతాళానికి జోగడుతున్న మనల్ని మరి సువార్త ద్వారా, సువార్త వినడం ద్వారా, ఆ సువార్త మన హృదయాల్లో పశ్చాత్తాపం కలిగజేయడం ద్వారా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన మనము సువార్త ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరి మీద ఉన్నదని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మరి పిల్లరా, మరి సువార్త ప్రకటించకపోవడము ఏంటి అంటే, సంఘంలోనే ఉంటున్నాము, సువార్త ప్రకటించడం లేదు, సువార్త అర్థం కావడం లేదు అంటే ఏం జరుగుతున్నదంటే, సాతాను అని చెప్తుండు మనోనేత్రాలకు గుడితనం కలిగజేసి ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసమే యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న సర్వ సుఖాలు మీకు కలుగుతాయి. రోగమా, పిల్లలు లేరా,
ఈ లోక సంబంధంగా ఈ జీవితకాలం 60-70 సంవత్సరాల కోసమే యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నది బైబిల్. ఏం చెప్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోదుమంటుంది. అందుకోసమే ఆ విధంగా కాకుండా మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని, మాకు సంఘం ఉన్నది అని సంఘానికి వెళ్తున్నావు వస్తున్నావు, కానీ నీ మనోనేత్రాలు వెలిగింపబడలేదు. సాతాను ఏం చేసింది? మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసింది. యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన వాటిని మనకి ఇస్తాడు అని చెప్తున్న బోధకులు అనేకులు ఉన్నారు. అలాగనే ఆ గుడితనంలోనే సంఘానికి వెళ్తున్నారు, సంఘానికి వస్తున్నారు, కానీ వాస్తవము తెలవడం లేదు. మనోనేత్రాలు వెలిగించడం లేదు. మనోనేత్రాలు వెలిగించడం ద్వారా ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే సాతాను మనోనేత్రాలు గుడితనం చేసిండు. తానే వెలుగుదూత వేషం వేసుకొని సంఘంలో డంప్ చేశాడు. డంప్ చేసి సంఘంలో డంప్ చేసి ఈరోజు క్రైస్తవులు ఎవరెవరు పెద్దోళ్ళు అంటున్నారో వాళ్ళను వచ్చి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు నమ్ముకో, నీకు ఈ లోకంలో ఏమి లేదా, అన్నీ కలుగుతాయి, సర్వసుఖాలు కలుగుతాయి, రోగాల నొప్పుల పిల్లలు లేరా ఏంటి, నీకేమీ లేకున్నా యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నమ్ముకుంటే మరి సర్వసుఖాలు కలుగుతాయి, అన్నీ కలుగుతాయి అంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. మరి యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయని చెప్తుంది. ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసు ప్రభుని నమ్ముకోవద్దని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. మనమై ఉన్న ఆత్మ మరణిస్తే పాతాళానికి వెళ్తున్న ఈ ఆత్మను రక్షించుకోవడానికి కోసమే యేసు ప్రభుని నమ్ముకోవాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లారా, ఇదే విధానము మనము లేఖనానుసారంగా మనం చూసుకుందాం పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. లేఖనాల ప్రకారంగా మనం ఏది మాట్లాడినా లేఖనం చూయించే మాట్లాడతాం. లేఖనము మన ప్రామాణిక గ్రంథమైన బైబిల్ అని చెప్తున్నామే. ప్రామాణికంలో ఏం చెప్తున్నది? సువార్తలో ఏముంది? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని కాక నువ్వేం చెప్తున్నావు? చూడండి పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉన్నది అంటే, వాక్యము లోతుల్లోనికి వెళ్తే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడే మనం ఆత్మీయ ప్రయాణంలో ఉంటాము. మరి ఏంటి పరిస్థితి? సాతాను ఏ విధంగా అనేకులను మోసం చేస్తున్నాడు బైబిల్నే చూపెడుతున్నాడు. పాత నిబంధన చరిత్రలు ఉపమానాలు చెప్పి కాలం గడుపుకొని ఆమెనని ఈ లోక సంబంధమైన సంపాదించుకుంటున్నారే కానీ రాంగేం తేలేదు, పొంగేం కొడవలేదు అనే వాస్తవాలు తెలుసుకోలేక సాతాను మనోనేత్రాలు గుడితనం కలిగేసి చాలా అనేకులను సాతానుకు సిద్ధపరిచిన నరకానికి మరి తీసుకెళ్తున్న పరిస్థితి మనం ముంగటున్నది పిల్లరా. అందుకోసమే లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం పిల్లరా. మరి అపొస్తలుడైన పౌలు గారు సువార్తను గురించి చెప్తున్నాడు. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. చూడండి పిల్లరా, సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయం లేదు, నేనే అని చెప్పడం లేదు అని చెప్తున్నాడు పిల్లరా. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటే చూడండి పిల్లరా, మరి పౌలు గారి మీదనే మోపబడి ఉన్నదా? క్రైస్తవులైన వారందరి మీద సువార్త భారం మోపబడి ఉన్నదని ఈ లేఖనమును బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఎన్నో ఇబ్బందులు ఇరుకులు పడుతూ అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఏడలా నాకు శ్రమ అంటాడు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఏడలా నాకు శ్రమ అంటే శరీర సంబంధమైన శ్రమ కాదు, ఆత్మ సంబంధమైన శ్రమ. చూడండి పిల్లరా, క్రైస్తవుడైనందుకు ఒక భారం అన్నది, ఆ భారంను మర్చి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ లోకం కోసం బ్రతుకుతే మరి ఆత్మ నరకానికి జారిపోతుంది. శ్రమ, ఆ నరకం అనే శ్రమను గురించి చెప్తున్నాడు. మరి సువార్త అంటే ఏంటి? అది మనము బైబిల్ ప్రకారం చూసుకుందాం పిల్లరా. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సువార్త అంటే ఏంటి? చూడండి పిల్లరా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. సువార్త అనేది గట్టిగా పట్టుకోవాలి. చూడండి అంటూ 3-4 వచనాల్లో నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిత్యము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త.
చూడండి పిల్లరా, అందుకోసమే ఈ సువార్తనే ప్రకటించాలి అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. క్రైస్తవుడికి భారం అనేది ఉన్నది. ఆ భారం ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ఏంటంటే యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తనే ప్రకటించాలని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. పౌలు గారు కూడా ఏ విధంగా చెప్తున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి మీ మధ్య నేను ప్రకటించలేను అని చెప్తున్నాడు పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను అంటున్నాడు పిల్లరా. ఏకదం క్లియర్గా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించు వాడను కానంటున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, వాక్యము ఉన్నది ఉన్నట్లు చెప్పాలని చెప్తున్నాడు. కానీ ఈరోజు వాక్చాతుర్యం ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైతుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో సువార్త చెప్తున్నారని పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. అందుకోసమే పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. చూడండి పిల్లరా, పౌలు గారు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తును గురించి ప్రకటించాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించే ప్రకటించాలి. నాకు జ్ఞానం ఉన్నది, నాకు మరి వాక్చాతుర్యం ఉన్నది అని నీ వాక్చాతుర్యం సువార్త దగ్గర ప్రకటించడానికి వీల్లేదు అని బైబిల్ చెప్తుందండి. చూడండి, బైబిలే చెప్తుంది. బైబిల్ ప్రకారంగా పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకోసమే నాకు జ్ఞానం ఉన్నది, నాకు వాక్చాతుర్యం ఉన్నది. ఈ లోకంలో మరి సాతాను అనేకులను ఏర్పరచుకున్నాడు, జ్ఞానయుక్తంతో చెప్తున్నారు. అలా చెప్పకూడదని లేఖనాలు చెప్తున్నది. దేని గురించి చెప్పాలి? సువార్త చెప్పాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని ప్రకటించకూడదని చెప్తున్న పిల్లరా. మరి సువార్తలో సిలువను గురించిన దాంట్లో ఏముంది అంటే సిలువను గురించిన వార్త దేవుని శక్తి. చూడండి పిల్లరా, సిలువను గురించిన వార్త దేవుని శక్తి, అదే చెప్పాలి. చూడండి పిల్లరా, ఈరోజు సంఘాలలో క్రీస్తు సంఘాలలో ఏది ప్రకటించబడాలి? సిలువను గురించిన వార్త, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి వార్త, అందులోనే ఉంది దేవుని శక్తి. దానిని ప్రకటించయ్యా. అపోస్తలులు దేని గురించి ప్రకటించారయ్యా? చూడండి ఈరోజు ఏం జరుగుతున్నది. చూడండి బ్రదర్, అంటూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ. చూడండి పిల్లరా, సిలువను గురించిన వార్త ఏందట? నశించుచున్న వారికి వెర్రితనము. ఈరోజు ఏంటండి, క్రైస్తవులకు పని లేదు, పాట లేదు, సిలువను గురించిన వార్తనే చెప్తున్నారు అంటున్నారు పిల్లరా. వారు ఏంటట? నశించిపోయారు. వారికి వెర్రితనం కనబడుతుంది. క్రైస్తవుడి జీవితం వెర్రితనముగా కనబడుతున్నది. ఎవరు? నశించిపోయే వారికి. చూడండి పిల్లరా, వాక్యం ఏం చెప్తుంది? నశించిపోయే వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూడండి పిల్లరా, క్రైస్తవుడికి దేవుని శక్తి. చూడండి పిల్లరా, ఒక గరక తీసుకున్నామండి, ఒక గరకపోస, అది తెలిసిన వాడికి వైద్యం, తెలియని వాడికి గరకపోస. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ సమాజము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు బైబిల్ అందరికీ తెలియదని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. ఈ లోకంలో చాలామంది బైబిల్ గురించి చాలా నోరు పారేసుకుంటున్నారు. అది సరి అనేది కాదు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. సిలువను గురించిన వార్తలో దేవుని శక్తి ఉంది, ఆ దేవుని శక్తిని ప్రకటించాలి. అందుకోసమే నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్తున్నది. అందుకోసమే అపోస్తలులు 1వ శతాబ్దంలో చాలా సువార్తను గురించే చెప్పారు. చూడండి పిల్లరా, అపోస్తల కార్యము, మీరు సిలువ వేశారు, మరి సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను లేపాడని అపోస్తలుడు 1వ శతాబ్దంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్న అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు పిల్లరా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చదువుకుందాం పిల్లరా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయిలు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెను అంటూ వారు ఈ మాటలు విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా, చూడండి పిల్లరా, సువార్త ద్వారా హృదయాలు నొచ్చుకోవాలి. మనం సువార్త చెప్తున్నామంటే వారి హృదయాల వరకు పంపాలి.
సువార్తని చెప్పాలి, సువార్తలోనే ఉంది దేవుని శక్తి. అందుకోసమే హృదయాలు పొడవబడ్డాయట. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలును అడిగారట. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో వాళ్ళని అడిగారట. వారు అడిగితే పేతురేమంటుడు, మీరు మారు మనసు పొంది. చూడండి పిల్లరా, పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది చాలా మనం జూమ్లో వినాలి, మనసు పెట్టి వినాలి. ఇది ఇక్కడనే క్రైస్తవ్యం దెబ్బతిన్నది. అపొస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 38 వచ్చిన సువార్తను విన్న తర్వాత వారి హృదయాలు పొడవబడ్డ తర్వాత మేము ఏం చేయాలి, మరి ఇంత తప్పు చేస్తే మేము ఏం చేయాలి, మాకు ప్రత్యత్తాపం లేదా అని చెప్తే అపొస్తలుడైన పేతురు గారు సహోదరులు పేతురు గారు ఏం చెప్తున్నాడు? పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరములు కాదు, ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ కుమారత్వము, దేవుని కుమారత్వము తిరిగి ఎప్పుడు పొందుకుంటామంటే యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందితేనే మరి ఆ పరిశుద్ధాత్మను వరము పొందుతామని బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తీసం పొందితిమని మీరు ఎరుగారా? చూడండి పిల్లరా, ఎంత చక్కటి ఆ మూలానే సాతాను అర్థం కాకుండా క్రైస్తవ సమాజాన్ని అతలకుతలం చేశాడు. ఇక్కడనే బాప్తీసం కానే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని ప్రారంభంలో మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేసి పరిశుద్ధాత్ముని బోధతో ప్రసంగం చేస్తే మరి పేతురు గారు చెప్తున్నాడు, ఈ సంఘానికి ఆజ్ఞ అర్థం చేసుకోలేక క్రైస్తవ సమాజము అతలకుతలమైపోయింది ఇక్కడనే. అందుకోసమే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి అనుకుని క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరు ఎరుగారా? చూడండి, మీకు తెలియదా? రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం పిల్లరా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరు ఎరుగారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చూడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. చూడండి పేరా, బాప్తీసంలో మనము ఆయన మరణ పునర్ధానంలో పాలిభాగస్థులమవుతున్నాము. యేసుక్రీస్తు నామంలోనే బాప్తీసం పొందేనే ఆయన మరణ పునర్ధానంలో పాలిభాగస్థులవుతున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందే ఆయన మరణ పునర్ధానంలో భాగస్థులు కారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సహోదరులారా, లేఖనాలను మనసు పెట్టి వినాలి. మరి సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞను మనం అర్థం చేసుకొని జీవించినప్పుడు మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనోనేత్రాలు ఎప్పుడు వెలిగింపబడతాయి? బైబిల్ చెప్తున్న సిద్ధాంతము, బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా పరిశుద్ధాత్మని బోధలో వారు అనుసరించిన విధానం ప్రకారంగా అపొస్తలులు ఏ విధంగా అనుసరించి జీవించారు, అనుసరించి బాప్తీసాలు ఇచ్చారు, దాని ప్రకారంగా బైబిల్ చెప్తున్న పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసము తీసుకుంటే మనోనేత్రాలు వెలిగింపబడతాయని చెప్తున్న పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది మీకు తెలియబడుతుంది. మేము ఎక్కడనో ఆగిపోయి మేము క్రైస్తవులము అని వాక్యం చెప్తే అది మీకు వివాదాల్లో చిక్కిపోతారు. చూడండి పిల్లరా, అందుకోసమే వాక్యం బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా పరిశుద్ధాత్మని బోధ చెప్తున్న ప్రకారంగా బైబిల్లో మరి చెప్తున్న దానిని అనుసరించి జీవించినప్పుడే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నది, ఆత్మ సంబంధి ఏ విధంగా ఉంటాడట? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. చూడండి పిల్లరా, మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు మనం ఆత్మ సంబంధం అవుతాము. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. చూడండి పిల్లరా, వివేచింపబడడు. అందుకోసమే ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. చూడండి, తెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు,
సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు, మరణంను నిరర్ధకం చేశాడు. మనుషులకు 2 మరణాలు ఉంటాయండి. శరీర సంబంధమైన మరణము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆత్మ సంబంధమైన మరణం తప్పించుకోవడమే యేసుక్రీస్తు నమ్ముకోవడము. చూడండి పిల్లరా, లేఖనము ఏం చెప్తుంది? ఆత్మ సంబంధమైన మరణము. చూడండి, ఆత్మ సంబంధమైన మరణం తప్పించుకోవడం యేసుక్రీస్తు నమ్ముకోవడం అని లేఖనం చెప్తుంది. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం పిల్లరా. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అందుకోసమే ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి పిల్లరా, ఆ క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, సువార్త ద్వారా కన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చాలా పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వాళ్ళ వారై ఉండవలనని బతిమాలు కొనుచున్నాను. చూడండి, నేను క్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యాడు. అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. నేను క్రీస్తు యేసును గురించే సువార్తను ప్రకటిస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను. మీరు కూడా నన్ను పోలి నడుచుకున్న వాళ్ళై ఉండాలని బతిమాలు కొనుచున్నాడు పౌలు గారు. బతిమాలుకొంటున్నాడు. అందుకోసమే చూడండి పిల్లరా, సువార్త సత్యం వలన సత్యవాక్యం వలన మనను దేవుడు తన సంకల్ప ప్రకారంగా కన్నాడు. ఏ విధంగా కన్నాడు? ఒకడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. చూడండి పిల్ల, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారంగా కనెను. తన సంకల్ప ప్రకారంగా కనెను అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, ఆ సంకల్పం ఏంటి అంటే సువార్త ద్వారా కనాలి. సువార్త ద్వారా కనబడ్డప్పుడే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి అని చెప్తున్నది లేఖనం చెప్తుంది పిల్లరా. రోమిలా రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో చాలా చక్కగా లేఖనాలు రాయబడ్డది. ఆ లేఖనం చదువుకుందాం పిల్లరా. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకయ్యా సువార్తను గురించి సిగ్గుపడేవాడ కావు? ఈరోజు సువార్తను గురించి చాలామంది సిగ్గుపడుతున్నారు అని లేఖనం అడిగితే పిల్లరా, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా అని చెప్తున్నాడు పిల్లరా. ఏలయనగా అని చెప్తున్నాడు. నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి. చూడండి పిల్లరా, యూదునికి గొప్పతనం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అందుకోసమే యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటి? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అందుకోసమే 17వ వచనంలో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని నీతి దేని ద్వారా? సువార్త ద్వారా బయలుపరచబడి ఉన్నది. అందుకోసమే పిల్లరా, ఆ వాక్యమే ఆత్మలను రక్షించే శక్తి గలది. ఏంటండి? సువార్త ఆత్మలను రక్షించే శక్తి గలది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడ్డది. వాక్యం ఏంటి? ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అండి. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఇవన్నీ మానాలి. వాక్యం కాడికి వచ్చి మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఇక్కడ వాదాలద్దు, తారతమ్యాలద్దు, సాత్వికం కావాలి. ఇక్కడ నేనే గొప్ప కాదు, సాత్వికంతో వాక్యమును అంగీకరించండి. ఆత్మలను రక్షించే వాక్యానికి లోబడాలి. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం,
మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లరా. అందుకోసమే మీరు వినువారిని మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనవద్దు. వాక్యం విని వాక్యాన్ని విని వాక్యంకు లోబడాలి. వాక్యంకు మన మనసును కఠినం చేసుకోకూడదు, ఆత్మ నియమంకు లోబడాలి అని చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనంలో రాయబడిన మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారంగా ప్రవర్తించువాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖము చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తాను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోను. చూడండి పిల్లరా, వాక్యం వినాలి, దాన్ని మన బ్రతుకులో అనుసరించాలి. అనుసరించినప్పుడు ఏంటి, అద్దంలో ముఖం చూసుకొని బయటకు పోతే నిన్ను నీవు మర్చిపోయి ఎలా మర్చిపోతావో అలాంటి పరిస్థితిలో ఉంటావు అని చెప్తున్నాడు. అందుకోసమే అలాంటి పరిస్థితిలో ఉండకూడదు. అందుకోసమే పౌలు గారు మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి ప్రకటించే వారం కామంటున్నాడు. పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. మా జీవితాలు అవునంటే అవును, కాదంటే కాదని పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు, జీవించాడు, బతిమాలుకుంటున్నాడు పౌలు గారు. మరి మనం ఏం చేస్తున్నాము? వాక్యం వినాలి, దాన్ని మన బ్రతుకులో అనుసరించి జీవించాలి, అనేకులకు బతిమాలుకోవాలి. అయ్యా సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని వారసులము, దేవుని ఇంటి వారము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే పాతాళాన్ని తప్పించడానికి వచ్చాడు, నరకాన్ని తప్పించడానికి వచ్చాడు, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడని యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, అందుకోసమే వాక్యం ఉన్నట్లుగా ప్రకటించాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యము కలిపి చెరిపేది అనేకుల వలె ఉండక. చూడండి పిల్లరా, ఈరోజు వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారని పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూడండి బ్రదర్, దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు, ఉన్నట్లే చెప్తున్నాం, కానీ వాక్యాన్ని కలిపి చెరిపే వారం కాదు. మా స్వార్థ ప్రయోజనాల కోసం వాక్యాన్ని కలిపి చేరిపేవారం కాదని చెప్తున్నాడు. అందుకోసమే పౌలు గారు వాక్యం ప్రకటించే విషయంలో ఆతురత గలవాడు అన్నమాట. అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, శీలయు తిమోతియు మాసిదోనియా వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై ఏమని చెప్తున్నాడు? యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండగా. చూడండి బ్రదరా, పౌలు గారు క్రీస్తు దర్శించిన తర్వాత క్రీస్తే యేసుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. అందుకోసమే వాక్యం అనేది మనుషుని సంగతులు కావు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకో. ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులతో మేము బోధించుచున్నామని పౌలు గారు చెప్తున్నాడు. అందుకోసమే పౌలు గారి జీవితం ఏ విధంగా వాక్య విషయంలో స్పష్టంగా ఉన్నదంటే, నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. చూడండి బ్రదర్, పౌలు గారు గోలేంటి, మన గోలేంటి? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సాతాను ఏ విధంగా మనల్ని భ్రమపరుస్తున్నాడో, నువ్వే భక్తుడవు, నువ్వే క్రైస్తవుడు, నీకే పరలోకమని సాతాను ఏ విధంగా బాప్తీసం కన్నీ మనల్ని ఆపేశాడు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్మని బోధ చెప్తున్న ప్రకారంగా మనం ఎందుకు వాక్యాన్ని ఆలోచన చేయాలి. అందుకోసమే పౌలు గారు ఏ విధంగా చెప్తున్నాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం పిల్లరా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని ఎంచుచున్నాను అంటున్నాడు పిల్లరా. పౌలు గారికి ఉన్న ఆంబిషన్, పౌలు గారికి ఉన్న విధానం ఏంటి, మన జీవితంలో ఉన్న విధానం ఏంటి అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. అంటే అందుకోసమే ప్రతి మనుషునికి
వాక్యాన్ని బోధించుచున్నాట ప్రతి మనుషునికి. కొలసీలకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి బ్రదరా, వాక్యంలో సంపూర్ణంగా చేయాలి అంటే ప్రతి మనుషునికి వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి. ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాలి. వాక్యం కలిపి చేర్పకూడదు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? వాక్యం వింటున్న మనము అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎలా నాకు శ్రమ అని పౌలు గారు ఎందుకు అన్నాడు? మరి మనం ఎందుకు మన మీద సువార్త ప్రకటించే భారం మన మీద మోపబడలేదా? అందుకోసమే పౌలు గారు సువార్త ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. అందుకోసమే మనుషులను సంతోషపెట్టేవారం కాక హృదయములను పరీక్షించు దేవుని అందే మరి భయం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు పిల్లరా. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2:4 సువార్తను మాకు అప్పగింపబడుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. అంటారా, సువార్త ఎవరికంటే సామర్థ్యం గల వారికి సువార్త అప్పగింపబడుతుంది. చూడండి పిల్లరా, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక. చూడండి పిల్లరా, ఈరోజు మరి మనుషులను సంతోషపెట్టేవారు ఉన్నారనే కదా ఈ మాట చెప్తున్నాడు. మనుషులను సంతోషపెట్టేవారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము. మన బోధ ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టే బోధ ఉండాలి. మనుషులను సంతోషపెట్టే బోధ ఉండకూడదని పౌలు గారు చెప్పాడు. ఆ రోజు పౌలు గారు 1వ శతాబ్దంలో మరి జీవించాడు. సుమారు 14 పత్రికల్లో పౌలు గారు ఏ విధంగా మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, సువార్త శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఈ రెండిట్లో ఉన్న మరి స్వభావం ఏంటి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకోసమే నేను వచ్చు వరకు బోధించడం జాగ్రత్తగా ఉండమని తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఏం చేయాలి? జాగ్రత్తల వాక్య విషయంలో ఎవరు వాక్యంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలంటున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 4:13 నేను వచ్చు వరకు చదువుట యందును, వాక్యం రోజు చదవాలి, చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. చూడండి, జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి పిల్ల, మరి జాగ్రత్త కలిగి ఉన్నామా వాక్య విషయంలో, ఆత్మ విషయంలో? మరి వీటిని గురించి బోధించుచు హెచ్చరించమంటున్నాడు పిల్లరా. తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుకు చెప్తున్నాడు పిల్లరా, వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుము. చూడండి, దుర్బోధను ఖండించము, నిన్నెవనిని తృణీకరింపనీయకము. దుర్బోధను ఖండించాలి. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. లేఖనాలకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే 1-2 సార్లు చెప్పాలి, విడిచిపెట్టాలని కూడా లేఖనం చెప్తుంది. అందుకోసమే చూడండి పిల్లరా, మరి మనం ఏ విధంగా ఉన్నాము? ఒకరికొకడు బోధించాలంటే ఏం చేయాలా? బోధిస్తున్నాము. ఏ విధంగా బోధిస్తున్నాము? ఒకడు బోధించిన ఎడల దైవభక్తులు బోధించినట్లు బోధించాలి అని చెప్తున్నారు పిల్లరా. 1 పేతురు రాసిన పత్రిక 4:11 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పేతురు గారు, ఒకడు బోధించిన ఎడల దైవభక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం చొప్పున చేయవలను. దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మయపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండునుగాక అని ఆమేన్ అని చెప్తున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి భిన్నాభిప్రాయాలు రహస్యంగా ప్రకటించేవారు ఉన్నారట ఆ సంఘంలో. చూడండి పిల్లరా, భిన్నాభిప్రాయాలు, వాక్యము ఒకటి చెప్తే వాక్యం చెప్తున్న ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలని మనం చెప్తే ఆయన అలానే చెప్తున్నాడండి. బైబిల్లో ఇక్కడ ఇలా ఉన్నదని చెప్తున్నాడు. మరి పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు ఉపమానాలు చెప్పి కాలం గడుపుకునేవారు ఉన్నారు. కళ కాదు, మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తని ప్రకటించాలి. ఆ సువార్తని ప్రకటించకుండా ఏది ప్రకటించినా అది దుర్బోధ అవుతుంది అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే అలా భిన్నాభిప్రాయాలు ప్రకటించకూడదని చెప్తున్నది పిల్లరా. 2 పేతురు రాసిన పత్రిక 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు లోకంలో ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు.
మీరు తమ్మును అనుకొనిన ప్రభువును కూడా విసర్జించుచు. చూడండి ప్రియరా, మీరు తమ్మనుకొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుదురట. చూడండి ప్రియరా, ఎంత భయంకరమైన పరిస్థితులు. అందుకోసమే తిమోతికి చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. తిమోతి ఏంటి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము అని చెప్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:16 నిన్ను గురించియో నీ బోధన గురించియో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నీ బోధను వినువారందరూ రక్షించుకుందురు. చూడు, రక్షించుకుందువు. మన బోధ ఏముండాలా? స్పష్టంగా ఉండాలా. అయ్యో, అందుకోసమే పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్తలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కూడా అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినాడు నాకు శ్రమ అంటున్నాడు. ఎందుకంటున్నాడండి? పౌలు గారికి తెలిసింది, అపోస్తలులకు తెలిసింది. మనం కూడా ఆత్మనేమంకు లోబడి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసము సరి అయితే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగించడం ద్వారా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అలాంటి అర్థమైన జీవితము మలుపు మీద మలుపు, ఆత్మ మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఉంటాయి. అలా ఉంటూ మన సహోదరులను ప్రేమించాలంటే సువార్తను ప్రకటించాలని చెప్తున్నది. సువార్త ప్రకటించని వాడు మరి ఏంటి, మరణంలోనే నిలిచున్నాట అని లేఖనం చెప్తుంది. పిల్లారా, 1 యోహాను రాసిన పత్రిక 3:14-15 చాలా చక్కగా రాయబడ్డది. మనం సహోదరులను ప్రేమించాలంటే ఏం చేయాలా? మరి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని ఇత్తనే ప్రేమించడమా? బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమించడం అంటే మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో ఆత్మను గురించిన రక్షణ వాక్యం ప్రకటించాలని చెప్తున్నది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరాంతకుడు. ఏ నరాంతకుడు యందు నిత్య జీవం ఉండదు. అందుకోసమే సువార్తను ప్రకటించాలి. సువార్త మన దగ్గర ఉంటే మన దగ్గరనే ఉంచుకోకూడదు. సువార్తను ప్రకటించాలి. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. ఆ భారము బాధ్యత ప్రతి క్రైస్తవుడు మీద ఉందని పౌలు గారు చెప్తున్నారు. అందుకోసమే పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే మనము పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలి. మరి చూడండి పిల్లరా, మరి మన పౌలు గారు ఏ విధంగా మరి నేను గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదును అని నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నానని చెప్తున్నాడు. పిల్లరా, మన శరీరాన్ని నలుగొట్టుకోవాలి. ఎందుకో? సువార్త విషయంలో. అందుకోసమే సాతాను ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వల్లనే వాడు తిరుగుతున్నాడట. చూడండి పిల్లరా, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాక్యాన్ని కరిపి చెరుపుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. నేనే క్రైస్తవురాలని, సంఘానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను, అత్తున్నాను, పోతున్నాను అనుకుంటున్నావు. కానీ మరణిస్తే పాతాళం జారిపోకుండా బైబిల్లోని ఆత్మనియమము ప్రకారంగా ఆత్మనియమం అనుసరించి జీవించి మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినదా కాదని వాక్యం కడికొచ్చి చూడయ్యా. వాక్యం అనే అద్దంలోని మనసు వాక్యాన్ని చూసుకో. వాక్యము ఆత్మనియమం ఏం చెప్తున్నది? అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలులు ఏ విధంగా జీవించారు? ఏ విధంగా అనుసరించారు? ఏ విధంగా బాప్తీసం ఇచ్చారు? మనము బాప్తీసము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా తీసుకున్నప్పుడే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మన ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటుంది. అందుకోసమే పౌలు గారు మరి ఏమని చెప్తున్నాడు? పిల్లరా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. చూడండి పిల్లరా, ఆ శ్రమ ఏంటి? నేను మరి జీవించుచున్నావన్న పేరు మాత్రం మృతులుగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని జీవించి మన బ్రతుకులు అనుసరించి చూపించాలి. అప్పుడే మన సహోదరులను ప్రేమించినట్లు. మరి సువార్త ప్రకటించని వారు కూడా సహోదరులను ప్రేమించినట్లు ఉన్నది. అందుకోసమే సాతాను ఎవరిని మింగుదునా అనేవాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. అందుకోసమే సాతాను ఉచ్చులో పడకుండా, సాతాను భ్రమలో పడకుండా, సాతాను ఏం చెప్తుంది? నువ్వు క్రైస్తవుడవే, నీకు తప్ప పరలోకం ఎవరికి లేదని, నువ్వు సంఘానికి పో, పాట పాడు, కానుకయ్యి, తిరిగి రా, మళ్ళీ నీ పని నువ్వు చేసుకో అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. సంఘంలోనే ఏం చెప్తున్నాడు? పాత నిబంధన చరిత్రలు, ఉపమానాలు చెప్పి ఆమెనని కాలం గడుపుతున్నారు. వాళ్ళు అనేకులు ఈ లోక సంబంధమైన సంపాదించుకుంటున్నారు. మరి మరణిస్తే పాతాళానికి వెళ్తామన్న భ్రమలో వారు వెళ్తున్నారు. మరి మరణిస్తే పాతాళానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితి సాతాను మనతోనే
కల్పిస్తున్నాడు. ఆ విధంగానే సాతాను అనేకులను నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలో డంపు చేశాడు. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంను కట్టుకొని బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అలాంటి జీవితం కలిగి మనమందరము ఆ సాతాను ఉచ్చులో పడితే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తప్పదు అని లేఖనం చెప్తుంది. అలాంటి జీవితం ఇకనైనా నువ్వు సరిచేసుకొని వాక్యంకు లోపడాలి, ఆత్మనేంకు లోపడాలి. పౌలు గారి జీవితం ఏ విధంగా ఉన్నది, అపొస్తలుడి జీవితం ఏ విధంగా ఉన్నది, మరి మన జీవితం ఏంటి? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎందుకున్నది? అందుకోసమే అర్థం చేసుకోవాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితం సరిదిద్దుకోవాలి. అందుకోసమే పౌలు గారు అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటున్నాడు. పౌలు గారు కొత్త నిబంధనలో 14 సుమారు 14 పత్రికలు రాసిన సువార్తలలో పత్రికలు రాసిన పౌలు గారే ఇంత మాట్లాడుతున్నాడంటే మనం ఎక్కడున్నాం? అందుకోసమే అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటే ఈ శరీర సంబంధమైన శ్రమ కాదు, ఆత్మ నరకానికి జారిపోయే భయంకరమైన పరిస్థితిని, ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పించుకోవాలని లేఖనం చెప్తుంది. పౌలు గారు జీవించాడు, దాన్ని అనుసరించాడు. అందుకోసమే నన్ను పోలి మీరు నడుచుకోవాలని బతిమాలుకుంటున్నా అంటున్నాడు. పిల్లరా, మరి ఈ వాక్యం విన్న సహోదరుడా, మన నిర్ణయం ఏంటి? మరి మనం వాక్యం విని మనల్ని మనము వాక్యంకి అప్పచెప్పుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులు లెక్కలో ఉంచుకొని నేను కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి పౌలు గారు సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటున్నాడు. ఆ శ్రమ అంటే శరీర సంబంధమైన శ్రమ కాదు, ఆత్మ సంబంధమైన శ్రమని గురించి ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం మా ఆత్మీయ జీవితమును కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలు, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.